చాలామంది రాత్రిపూట చాలా ఆలస్యంగా ఆహారం తింటుంటారు. 11, 12, 1 గంట ఇలా అర్ధరాత్రి ఆహారం తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల అనేక సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా త్వరగా ఆహారం తీసుకుంటే ఆహారం జీర్ణం అవ్వడానికి కావాల్సినంత సమయం దొరుకుతుంది, మీ జీర్ణక్రియ మెరుగవుతుంది. అలా కలిగే 15 అద్భుతమైన లాభాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నైట్ త్వరగా ఆహారం తినడం వల్ల కలిగే 15 బెనిఫిట్స్ తెలుసుకుంటే మీ జీవితం మారిపోతుంది. చాలామంది రాత్రిపూట చాలా ఆలస్యంగా ఆహారం తింటుంటారు. 11, 12, 1 గంట ఇలా అర్ధరాత్రి ఆహారం తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల అనేక సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే దానికి ఆపోజిట్గా రాత్రిళ్ళు త్వరగా ఆహారం తీసుకుంటే అనేక లాభాలు మీకు కలుగుతాయి. అలా కలిగే 15 అద్భుతమైన లాభాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆ లాభాల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే వాటిని తెలుసుకొని మీ అలవాటును మార్చుకుని మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే ఉపయోగకరమైన వీడియోలను మిస్ కాకుండా ఉంటారు. మొదటిది, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎన్నో రకాల అనారోగ్యాలకి కారణం దెబ్బతిన్న జీర్ణ వ్యవస్థ. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అది అనేక రోగాలకి దారితీస్తుంది. పైల్ సమస్యతో బాధపడే వారిని, కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడేవారిని, ఫిస్టులా వంటి సమస్యలతో బాధపడే ఎంతోమంది పేషెంట్స్ని నేను డైలీ చూస్తూ ఉంటాను. కొంతమంది అధిక బరువుతో ఇబ్బంది పడుతూ నన్ను కలుస్తారు. ఇంకొంతమంది గ్యాస్ సమస్యలతో వస్తారు. వారందరికీ ఎటువంటి సమస్యలు రావడానికి ఆలస్యంగా ఆహారం తినడం కూడా ఒక కారణం. అందుకే మీ డైజెస్టివ్ సిస్టమ్ బాగుండాలంటే పైల్స్, ఫిస్టులా ఇటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే రాత్రిపూట త్వరగా ఆహారం తీసుకోవాలి. అలా త్వరగా ఆహారం తీసుకుంటే ఆహారం జీర్ణం అవ్వడానికి కావాల్సినంత సమయం దొరుకుతుంది, మీ జీర్ణక్రియ మెరుగవుతుంది. రెండవది, బరువు తగ్గుతారు. అవును, రాత్రిపూట త్వరగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గచ్చు. మీ డైజెషన్ బాగుంటే అబ్జార్ప్షన్ బాగుంటుంది, తిన్న ఆహారం శరీరానికి పడుతుంది. అందువల్లే మీ బరువు కూడా తగ్గుతుంది. తినే ఆహారాన్ని తగ్గించడం వల్ల బరువు తగ్గిపోరు. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని తినే ఆహారాన్ని తగ్గించేస్తారు, కానీ ఏమాత్రం తగ్గరు. అలాంటి వారిని మీరు చూసే ఉంటారు. ఎంత తిన్నా బరువు పెరగని వారిని కూడా మీరు చూసే ఉంటారు. ఎందుకు ఇలా అంటే వారి డైజెషన్ బాగుంటుంది, వాళ్ళు తినే ఆహారం సులభంగా డైజెస్ట్ అయిపోతుంది. అందువల్ల మీరు బరువు తగ్గాలనుకుంటే ముందు డైజెషన్ బాగుండాలి. అది బాగుండాలి అంటే రాత్రిపూట మీరు మీ ఆహారాన్ని త్వరగా తినాలి. మూడవది, కాన్స్టిపేషన్ సమస్య తొలగిపోతుంది. ఆహారం త్వరగా తినడం వల్ల కాన్స్టిపేషన్ నుండి మీకు ఉపశమనం దొరుకుతుంది. గ్యాస్ సమస్య ఉండదు, కడుపు ఉబ్బరం సమస్య కూడా ఉండదు. ఇక నాలుగవది, బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. నైట్ త్వరగా తినడం వల్ల డైజెషన్ బాగుంటుంది. ఎసిమిలేషన్ అంటే శరీరం పోషకాలను మెరుగ్గా గ్రహించగలుగుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. అందువల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా బాగుండాలి అంటే ఆహారం త్వరగా తినేయండి, దాన్ని అలవాటుగా మార్చుకోండి. ఐదవది, డయాబెటీస్ రిస్క్ తగ్గుతుంది. నమ్మలేకపోతున్నారా? కానీ ఇదే నిజం. రాత్రిపూట త్వరగా ఆహారం తింటే అది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, డయాబెటీస్ వచ్చే రిస్క్ని తగ్గిస్తుంది. ఆరవది, నిద్ర బాగా పడుతుంది. అవును, నైట్ త్వరగా తినడం వల్ల మీ నిద్రలో కూడా తేడా కనిపిస్తుంది, మెరుగ్గా నిద్రపోతారు. మెరుగైన ఆరోగ్యానికి త్వరగా తినడంతో పాటు త్వరగా నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. ఏడవది, మీ మూడ్ చాలా బాగుంటుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో ఆనందంగా ఉత్సాహంగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు? దీనికి కూడా ఈ అలవాటు సహాయపడుతుంది. రాత్రిపూట త్వరగా ఆహారం తీసుకుంటే మీ మూడ్ బాగుంటుంది, నిత్యం పాజిటివ్గా ఉంటారు, మానసిక ప్రశాంతత కూడా బాగుంటుంది. ఎనిమిదవది, రుచి తెలుస్తుంది. చాలామంది ఆహారాన్ని ఆస్వాదించాలి అనుకుంటారు. ప్రతి ముద్ద రుచి చూస్తూ తింటారు, మనస్ఫూర్తిగా తింటారు. మీరు అలాంటి వారు అయితే
త్వరగా తినే అలవాటు మీకు చాలా సహాయపడుతుంది. పూర్తి స్థాయిలో ఆహారాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి త్వరగా ఆహారం తినండి. డైజెషన్ బాగుంటుంది, ఆకలి బాగా వేస్తుంది, ఆహారాన్ని పూర్తి స్థాయిలో రుచి చూడగలుగుతారు. 9వది, రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. డైజెషన్ మెరుగ్గా ఉన్న వాళ్ళలో రోగ నిరోధక వ్యవస్థ కూడా బాగుంటుంది. అందుకే ఆహారం త్వరగా తినాలి. 10వది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. అవును, రాత్రిపూట త్వరగా తినడం వల్ల మీ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఏదైనా ఇట్టే గుర్తు వచ్చేస్తుంది. 11, మీ పిల్లల లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. మేము త్వరగా తింటే మా పిల్లల లైఫ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటారా? అవుతుంది. మీరు త్వరగా తినడం వల్ల అది మీకు అలవాటుగా మారుతుంది. దీన్ని మీ పిల్లలు కూడా అలవర్చుకుంటారు. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాళ్ళ జీవితము బెటర్ అవుతుంది. చదువులో, ఆటల్లో బాగా రాణిస్తారు. 12వది, శరీరానికి ఎక్కువ పోషకాలు లభిస్తాయి. రాత్రి ఆలస్యంగా ఆహారం తీసుకున్నప్పుడు ఆ ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. శరీరం కూడా ఆ ఆహారంలోని పోషక గుణాలను పూర్తిగా పొందదు. అదే మీరు త్వరగా తినేస్తే ఏం తింటున్నారు అన్న దాని మీద కూడా మీ కంట్రోల్ ఉంటుంది. ఆ ఆహారంలోని పోషక విలువలను పూర్తి స్థాయిలో మీ శరీరం పొందుతుంది. 13, తక్కువగా తింటారు. అవును, ఆహారం త్వరగా తినేవాళ్ళు తక్కువ ఆహారం తింటారు, మనస్ఫూర్తిగా తింటారు. తక్కువ ఆహారం తింటే ఇంకా ఆరోగ్యం విషయంలో చూసుకోవాల్సిన పనే ఉండదు. మీ పర్సనాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, మీ లైఫ్ మారిపోతుంది. 14వది, ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. త్వరగా ఆహారం తినే వాళ్ళకి ఎసిడిటీ నుండి కూడా ఉపశమనం దొరుకుతుంది. ముందు పాయింట్స్లో చెప్పినట్టు రాత్రి త్వరగా తింటే డైజెషన్ బాగా జరుగుతుంది. ఏం తిన్నా బాగా జీర్ణం అవుతుంది. ఎసిడిటీ వంటి సమస్యల నుండి విముక్తి దొరుకుతుంది. 15వది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఆహారం త్వరగా తినడం వల్ల రావడం తగ్గుతాయి. ఎందుకంటే మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి మీ శరీరానికి రక్షణ దొరుకుతుంది. ఇలా రాత్రిపూట త్వరగా తినడం వల్ల ఈ 15 బెనిఫిట్స్ మీరు ఖచ్చితంగా పొందుతారు. అందుకే మీరు ఏ పని చేస్తున్నా త్వరగా తినడం చాలా ముఖ్యం. ఎలాగైనా మేనేజ్ చేసుకోండి. మొదట్లో ఒక 10-15 రోజులు ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తర్వాత అది అలవాటైపోతుంది. కొంతమంది నైట్ 10కి తింటారు, 11, 12, 1 గంటకి అలా కూడా తింటూ ఉంటారు. దీన్ని మార్చుకోండి. ఒకేసారి అవసరం లేదు, నెమ్మదిగా ముందుకు రండి. 11, 12 ఆ టైంలో మీకు ఆహారం తీసుకునే అలవాటు ఉంటే 10, 9 ఇలా. మీరు ఆఫీస్కి వెళ్ళేవారైతే ఆఫీస్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ముందు ఆహారం తీసేసుకోండి. ఆ తర్వాత కొంతసేపు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. లేదా ఇంకేదైనా పనులు ఉంటే అవి చూసుకోండి. మీరు హౌస్ వైఫ్ అయితే కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి త్వరగా వంట చేసేయండి. మీ కుటుంబ సభ్యులను త్వరగా తినడానికి ఎంకరేజ్ చేయండి. నెమ్మదిగా ఇది మీ ఇంటి అలవాటుగా మార్చేయండి. కావాలంటే వాళ్ళని మోటివేట్ చేయడానికి వారికి ఈ వీడియో కూడా చూపించండి. ఇలా చేస్తే మీ శరీరంలో అలాగే మీ జీవితంలో వచ్చే మార్పులను మీరే నమ్మలేరు, అంతలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ విషయం తెలుస్తుంది. అలాగే వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చివరిగా ఒక మాట, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాలను కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. ముందు మేము చెప్పినట్టు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.